ప్రభు దగ్గర మనం కన్నీరు దాడితే మనకి నెమ్మది వస్తుందని. మనకెవరు ఇక్కడ ప్రేమించకపోయినా దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు నీకు నెమ్మది, ఆరోగ్యం, ఆనందాన్ని, అవసరాన్ని అన్ని ఆయన చేతిలో. మన దగ్గర ఏమో మనమేగా మనం ఒట్టి చేతులతో వచ్చే ఒట్టి చేతులతో పోతాం. మనం మరణించినప్పుడు ఆయన సంధికి ఈ నగలు పెట్టుకొని పోము, ఈ వస్త్రాలను పెట్టుకొని పోము, ఎన్ని అలంకారం మొత్తం చేసుకొని పోతామా? దేవుని సన్నిధిలో నువ్వు ఎట్టు ఇచ్చేపెట్టి వెళ్తావు. నువ్వు ఆ మాట నీకు ఎంత నెమ్మది, ఎంత సంతోషం, ఎంత ఆనందం చదువు. యెహోవా సెలవిస్తున్నాడు, మార్గం విడిచి చూడుడి, విచారించుడి. ఏ మార్గం అంట? ఒక పాడి తాగాది పెట్టుకోండి. పురాతన మార్గం గురించి అడిగి అందరూ నడుచుకోండి అంటే పురాతన మార్గం ఏందయ్యా? అంత పైతలు ఎట్లన్నారు? అది మీరంటే కోపడతారు. ఇప్పుడు నేనంటే మనం బతికిన బతుకు మాకు తెలుసు. మేము యథార్థంగా బతికిన బతికే మేము గొప్పవారిని. పురాతన మార్గం గురించి సరి చూడాలంటే కన్నీరు గారుచుకుంటా, చెమటంతా కళ్ళ లేకపోయి మంటలు పుడుతుంటే దించి వేసుకుంటా, ఏడ్చుకుంటా ఎక్కడి నుంచి ఆమెడ పోయి ఆమె నుంచి తీసుకొని వచ్చి పోయి దాసలపల్లి, తురకపల్లి పోయి అమ్ముకొని వచ్చి ముద్ద చేసుకొని తిన్న రోజులు కూడా అన్ని కార్చుకుంటా. ఆ చెమట కళ్ళ లేకపోయి మంట బుద్ధిపోతుంది. అలాంటి స్థితిలో కూడా అప్పుడు ఆయన ఎంత కష్టం చేసినా అలాంటిప్పుడు కూడా పంతులు ఉన్నాం దేవుని బిడ్డలుగా. మేమంత కష్టపడి వచ్చినా మాకు దొంగ కుక్కలారనేది. అడిగి అందులో పురాతన మనం ఎలా ఉన్నాం, మన జీవితం ఎలాగుంది, మన బ్రతికి ఎలాగున్నాయి, మన క్రియలు ఎలాగున్నాయి, మన మనసు మన పురాతన మార్గం గురించి విశ్లేషించమన్నాడు. విచారిస్తే ఈరోజు అయ్యా నువ్వు అంత గొప్పవాడి, నేను తక్కువని అంటావు. నీ నాకు నువ్వేం చేయాలి? మనం ఏం చేయాలి? దాని వచ్చి నేను ఒక అడిగాను. నీ హృదయమో
అంతే. ఆయన డబ్బులు అడగలేదు, వస్త్రాలు అడగలేదు, నీ నగలు నీ ఇరిగి నలిగిన రాకని ఈ హృదయం మీకు ఆ హృదయ నీతానికి మనం ఏమాత్రం అయ్యా మేలు కలిగే మార్గము ఆ పురాతన మార్గం విస్తరించి చూడి అది మీరు ఎందులో నడుచుకొని మేలు కలుగు మార్గం ఏదని అడిగి నడుచుకొని దాంట్లో మీకు నెమ్మది దొరుకుతుందంటే ఆ నెమ్మది కోసం మనం ఆడ యేసు ప్రభుకు కల్పిస్తాం. సీరియల్ పెట్టుకుంటే తెల్లవారుజు నుంచి చూస్తారు మీరు ఆశిస్తారు వాక్యం చూస్తుంటారు. కానీ ఇది మేలు మార్గమా? ఏ మార్గమా? మంచి మార్గమా చెడు మార్గం? అది మంచి మార్గంలో కాసేపు నిలవలేము. దేవుని సమయము ఎందుకంటే దేవుని మాటలు మనకు అవి ఋషిగా దొరకవు. అందుకే సాతాను మార్గం విశాలమైంది, దేవుని మార్గము ఇరుకైంది అన్నాడు. ఇరుకైన మార్గం ఎక్కించేది ఎంతమంది? సాతాను మార్గము పోతుంది. అదే అది కన్నా 3 వచ్చాయి. మీరు మీ మొఖాలు చూసుకుంటే కాదు, ఈ మాటేనండి నా సాయి చూసి. దేవుడిని యెహోవా ఆదాముని పిలిచి ఏం చేశాడంట? ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన జ్ఞానం అరిచేతి చెక్కుని ఆయన నా పని చెయ్యి, నా కుమారుడు, నా కుమార్తె, నా బిడ్డని ఆయన ఏర్పాటు ఆయన రూపాన్ని చేసుకుని ఆయన తెచ్చి ఆ తోటలు పెడితే ఏదో తోటలు ఆయన అంటున్నాడు, ఆదామా ఏమంటున్నాడు? ఎక్కడున్నాడు? మంచి మార్గం ఉంటే, దేవుని మార్గం ఉంటే, ఆ మార్గం ఉంటే తన స్థితి ఆయన అడుగుతా దేవునికి భయపడితే నువ్వు ఎక్కడున్నావు? మనం ఎక్కడున్నా మంచి పని చేస్తే ఎప్పుడైనా ఎక్కడున్నావు అని దేవుడు అడగడు కదా. దేవునికి భయపడితే, దేవుని పాఠం చేస్తే, ఆయన మాట వింటే ఆయన జీవన కష్టాలు. అందుకు ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన ముందు నా కుమారుడా, నా కుమార్తె, నా పిలిచి అనేక ఆత్మలకు తండ్రిగా లేక ఆయన ఎక్కడ తగ్గాడు? చెట్టు సటున చదువు. అందుకతడు నీసుకున్నప్పుడు ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన పడిది ఆయన ఆదామని పిలిస్తే ఆయన ఏమంటాడు? అయ్యా నీ స్వరం ఎరుగుతాను, నేను దిగంబరిని తీసుకొని నేను దాక్కుంటుని. ఎంతమంది దాక్కుండే తల్లులు ఉన్నారమ్మా? ఎంతమంది దాక్కుండే తల్లులు ఉన్నారయ్యా? ఎంతమంది దాక్కుండే పిల్లలు ఉన్నారమ్మా? ఏమంటున్నాడు? నీ స్వరం వినగానే అయ్యా నాకు దయం భయము పుట్టి చెట్ల సట్టునా ఎక్కడ దాక్కున్నాడు? ఇప్పుడు ఎంతమంది తల్లులు దాక్కునే తల్లు ఉన్నారు. ఆయన చూడలేదు, ఈయన చూడలేదు, ఆయమ్మ చూడలేదు, ఈ అమ్మ చూడలేదు, నేను చూసింది నాకు నేను ఎవరు చూడలేదు. కానీ నీ కంప కింద ఉండి కంప కింద దాక్కుంటుందంట. తలకాయ పెట్టుకుని నన్ను ఎవరు చూడలేదు. తలకాయ తీసి తలకాయ పెట్టుకుంటే కదా మన తల్లులు ఎలా ఉన్నారు, తల్లులు ఎలాగ ఉన్నారు, నన్ను ఎవరు చూడలేదు. తప్పించుకోలేవు తల్లి తండ్రి. నువ్వు కానీ నేను కానీ ఇంకా భయపడిన దేవతలు కానీ తప్పించు అయినా ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే నేను దిగంబరని తెలిసి నేను దాక్కున్నాను. ఎంతమంది దాక్కుండే తల్లున్నాడు, ఎంతమంది దిగంబరుగా ఉన్నారు, ఎంతమంది ఎన్నాళ్ళు తాగుతావు తల్లి, ఎన్నాళ్ళు తాగుతావు తల్లి? దేవునికి నువ్వు మోసము, దేవునికి మోసం చేసి నువ్వు ఎక్కడ తాగినా
పాతాళం అగ్గిలోకి వెళ్ళాల్సింది. అందుకే దేవుడు అంటున్నాడు, మార్గములు వెళ్ళు. ఏ మార్గం కావాలి మనకు? ఎన్ని మార్గములు కావాలి. ఆ మార్గం పోతే నీకు నడవలేకపోతే ఏం చేయాలి? ఆయన స్వరమైన కానీ ఆయన చూసినట్ట దిగంబరిని తెలిసి ఎట్ట చోటన ఎందుకు దాక్కున్నాడు? సాతాను మాటకని పాపానికి లోబడి దాక్కున్నాడు. నువ్వు దాక్కున్నా నేను విడిచిపెట్టాడు, నేను దాక్కున్నా నన్ను విడిచిపెట్టాడు. మనకి ఒకరోజు అగ్ని కాలుస్తాడు. ఎక్కడ ఇంకా కాలలేదని ఆడున్నా తిప్పి తిప్పి కాలుస్తాడు. అందుకేనా నీకు దిగుబడి తెలిపిన వాడు ఎవడు? నువ్వు తినకూడదని నిజరా, నువ్వు తినకూడదని ఆజ్ఞాపించిన రుచి ఫలము తింటూ ఏం చేశాడా? నేను తినకూడదని చెప్పిన రుచి ఫలము నువ్వు తింటివా? ఈ లోకం ఎట్లున్నది? అది తినకూడదు, అది పాతాలకు బట్టి అగ్గిలో కాస్తావమ్మా, అది మంచి పని కాదు, అది తినకూడదు, నా పాప మాటకి ముట్టారా తల్లి? మీ హృదయంలో కఠినమైన మార్చుకోవాలి. ఆ మాటగా మంచిపోతున్నా అది తినకూడదు. అది సత్తావయ్యా, సత్తావమ్మంటే నాకంతకంటే కృషి అయిన పండు లేదంటాం, నాకంటే మంచి పండు లేదంటాం, నాకంటే లోకమే లేదంటాం. ఎందుకు? దేవుని మాట మన హృదయాలకి మాట్లాడము. ఆ పండు తినప్పుడే, అది తినకూడదన్న పండు తింటివన్నప్పుడు ఆయన గుండెలు పగిలి అని అంటున్నాడు. చదువు. ఆ స్త్రీ ఆమె కొంత నాకు ఈగ నేను ఎవరు తిన్నారు ముందు? అయ్యా ఆమె నీటికి వెళ్ళదైతే, ఆమె దేవునికి భయపడేదే, ఆయన సంపూర్ణంగా దేవుని ప్రేమ కలిగినదైతే ఏం చేయాలా? నా భర్త లేడు, నేను అయ్యా నేను తినకూడదు దాన్ని ముట్టుగా. నా భర్త వచ్చినప్పుడు నేను భర్తతో మాట్లాడి చెబుతారన్న జ్ఞానం కలిగిన తండ్రి, నీకు నెమ్మది కలగాలంటే నువ్వు ఆ మార్గం నడవాలంటే ఆ తల్లి ఏమనాలా? నా భర్త నా దగ్గర, నా భర్త పొలం పెరిగిపోయాడు, ఆయన వచ్చిన ఆయనకి నా భర్తతో మాట్లాడి నేను చెబుతానని సర్పంతో చెప్పాలి. సర్పం ఏం చేసింది? అయ్యా ఆ పండు మంచిదమ్మా, అది తినమని సామాన్య సవారు, అది మంచి చెడులు తెచ్చేది, కన్నులు కన్నమైంది, రమ్యమైంది, అది మహాదేవుడు అంతటా వారైతారని చెప్పలేక ఆమె ఏమన్నది? అబ్బా ఇంతకంటే ఇంకా ఋషి, ఇంతకంటే నాకు మార్గం, ఇంతకంటే సంతోషం, ఇంతకంటే నాకు అనుకోండి చేసింది. ఆ సర్పము, ఘట సర్పం చెప్పిన మాట ఏం చేయాలి? మనకేం చేస్తాము? ఈ కన్నులకి చూసిందంతా అంతంగా కనపడతాయండి. మీరు ప్రపంచంలో ఏదైనా చూడండి, కనపడతాయి లేదా? మనం చూసిందల్లా ఆశిస్తాం. మంచి పురుషుడు కనపడితే స్త్రీ నాకు ఆ పురుషుడు కావాలంటారు, మంచి స్త్రీ కనపడితే ఆ స్త్రీ నాకు కావాలంటారు, లేకపోతే మంచి బంగారం నడితే నాకు కావాలంటాం, మంచి వస్త్రాలు కావాలంటే నాకు ఆ వస్త్రం అయితే నాకు బాగుండి అంటాం, మంచి నగలు పెంచుకుంటా ఆ నగలు నాకు ఉంటే చాలు అంటాం. అనుకుంటామా లేదా? ఆమె ఏమనుకున్నది? కన్నులకి అందమైనది మురిసిపోయింది. ఏమంటది? కన్నులకి అందమైంది, రమ్యమైనది, దేవుడు అంతటి వారైతారని అందుకు తినకుండా దీన్ని మనకి పర్లేకమ్మని చెప్పేలా కామెంట్ వచ్చేది. తినేసి చేసింది.
మొత్తం తీసుకెళ్ళి ఆదాము తినగానే పాపం చేశాడు. ఆ దినము నుంచి ఈ దినము వరకు ప్రతి మనిషి ఏం చెప్తాడు? పురుషులు గాని, స్త్రీలు గాని, చిన్న బిడ్డలు గాని పాపాన్ని ప్రేమిస్తాం కానీ దేవుణ్ణి ఎంత చెప్పు గుండెలు పగిలిపోతాం. అది మంచి పని కాదు. తల్లి తండ్రి నీకు అన్ని వందనాలు చెబుతున్నాను. ప్రభు బిడ్డలుగా చనిపోయిన బ్రతికిన క్రీస్తులా బతికితే మనకు నెమ్మది దొరుకుతుందంటే మాకు ఆ మార్గమే వద్దు. ఆ మార్గమే వద్దు. మాకు అనేక మార్గాలు ఉన్నాయి, మేము పోతాము. అది 20 మళ్ళీ 20 మళ్ళీ ఇప్పుడు చదివింది 16 7 విషయం ఏం చేయాలడా? మార్గములో నిలిచి చూడిది, పురాతన మార్గం గురించి విచారించి చూడుడి, మేలు కలుగు మార్గం ఏదైనా మీరు అడిగి అందులో నడుచుకోండి, మీకు ఏమో దొరుకుతుందట. మనమా బంగారమా వస్త్రాలా ఏమిటి? మేలు కలుగు మార్గం ఏదైనా అడిగి నడుచుకుంటే అప్పుడు ఏం జరుగుతుందంట? నెమ్మది. నీ కుటుంబంలో నెమ్మది, నీ భార్య ఏదో నెమ్మది, నీ బిడ్డల ఏదో నెమ్మది, నీ సంఘంలో నెమ్మది, నీ ఇరుగుపరి వారి నెమ్మది. యాడిచినమ్మా ఆమె మంచి అమ్మ, యేసమ్మ, యేసునాథమ్మ. ఆమె దగ్గరికి పోతే నేర్చుకుందామమ్మా. ఆమె చెప్పిన మాటలు మన హృదయంలోకి 4 మాటలు పోయిన చాలని అడిగి ఏం చేస్తారా? అందులో నేర్చుకుంటే వారికి 360 రోజులు యేసమ్మ గారు కొట్టుకుంటాము. తల్లి అని అంటుందా? సరే, మేము పురుషులు మట్టి చెప్పినాము, మేము కోపంగా చెప్పినాము, మేము కాదులేము అనుకుంటాం. మీతో పాటు సాక్షి స్త్రీ ఒక మాట ఒక తల్లి హృదయంలోకి బిందా. తల్లిలు అందరూ రోజు మీరు శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థనకి పోతారు. సరే, మేము పురుషులు మట్టి ఏదో అబద్ధం చెప్పామో నిజం చెప్పామో మీరు నమ్మరనుకో. సాటి పని మనిషి యేసమ్మ మిమ్మల్ని మీ కొరకు ఎంతో కన్నీరు గార్చి ప్రార్థన చేసి చెబుతుంది. ఒక్క తల్లి అన్న, ఒక మారు మనిషి పొందినటువంటి ఒక తల్లి అన్న మనిషి మార్చుకున్నా ఆ నెమ్మది మార్గం పోదామని తెలుసుకున్నావా? మేలు కరుగుతుంది ఆ మార్గం పోతేనన్నా ఏ తల్లికైనా లేదు. ఎందుకు లేదంటే దేవుని మాట లేదు. ఆ మాట ఇంటి మీకు ఎంతో కోపము, ఆగ్రహము, అసూయ. ఆమె మీద ఎంతో పౌరుషం చూస్తుంటాము. ఏమో మాకు చెప్పేదా మంచిదా, మేము మంచి వాళ్ళం కాదా అని ఎంతో ఖర్చు చూపుతావా మేము. ఆమె చెప్పే మార్గం మంచిదని నీకు తెలియదు. ఆమె చెప్పేది అట్టాడిది ఇట్టాడిది ఆమె చెప్తే మేము మిగిలమా? తల్లి, ఏ తల్లి అయిన బైబుల్ మా మాటలు కాదు, దేవుని ఆ మాట మనం నడుచుకుంటే మనకెంతో ఆశీర్వాదకరమ దీవెనకరంగా ఉంటాం. లేకపోతే తీవ్రమైన పిల్లలని చెప్పుకోవటానికి కూడా అది కానీ మళ్ళీ ముందు జట్ట సాధన దగ్గర ముందు ఇంకా బాగుంది. పైకి ఎందుకు రా? దేవుడు యెహోవా స్త్రీతో నువ్వు చేసింది ఏమనగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చిన వలన నేను చించు. ఎవరు మోసపరిచారట? సర్పం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అల్లులు స్త్రీలు ఆ పాములు అంటే ఎంతమంది ఉన్నారు అమ్మా? స్త్రీలను మోసపుచ్చిన వలన చాలా మంది సర్పము కంటే ఎక్కువ స్త్రీలను మోసపుచ్చినందున ఏంటంటమ్మా? ఎంతమంది తల్లులు ఆ సర్పము కంటే ఇంత ఇష్టం ఉండేవాళ్ళు ఉన్నారు. పాపడద్దు తల్లి స్త్రీ సర్పము కంటే ఇంత
ముందు దేవుడు ఎవరిని కలుపుతాడు? వారిని అగ్గిరితో కావచ్చు. చదువు మళ్ళీ అన్నమాట. దేవుడు యెహోవా దేవుడు యెహోవా చేతిని చేతులు చేసిన అడుగుతా సర్పములను మోసపుచ్చినందున సర్పములను మోసపుచ్చినందున ఏం చెప్తా? స్త్రీ ఏమిటిది? సర్పములను మోసపుచ్చిన కదా మీరు. అలాంటి తల్లి ఎంతమంది ఉంటారు? అలాంటి పురుషులు ఎంతమంది ఉంటారు? నువ్వు తప్పు చేస్తూ ఏదో పరిమాణ పెడతావు. అలాంటి ఆ? ఆ సర్పం ఏం చెప్తుంది? ఆడు ఏం తప్పు లేదమ్మా పో. లేక ఈ మంచి తల్లి కూడా ఆమె తిరిగి మేలు కలుగు మాట చెప్తే నీకు అప్పుడు ఏం తప్పిస్తుంది నీకు. సర్పం మాట విన్నావుగా దేవుని మాట నువ్వు. అందుకే దేవుడు అంటాడు, దేవుని ప్రేమ ఇదిగో జనులార తెలియదు, కేవలం నమ్ముకొని పరలోక జీవంబు మంచిగా బతికి ఉండాలి కదా. కొత్త మోసపడి ఎక్కడలేదు కేవలం నమ్ముకున్న పరలోక జీవము నీకు. ఒక్క మాట అన్నా ఈ ముద్దుడు నుండి ఇంత లాభం ఎరిచి చెబుతుండని ఒక్క మాటను నీ హృదయానికి పోతుందా? ఒక్క మాటకన్నా సాధిస్తావా? పరలోక జీవము నీకు దొరుకుతాను. ఈ లోకంలో జీవాలు కాదండి, అంటే పరలోక జీవం నీకు. ఏ మార్గం వచ్చా? మేలు కలుగు మార్గం వచ్చి సంతోషమైన మార్గం వచ్చా. అక్కడ నెమ్మదిగా నీకు జీవం అక్కడ దొరుకుతుంది. ఇక్కడ మాత్రం ఇక్కడ ఎప్పుడు కావాల్సింది మరించిన అగ్నిలో తప్పించుకోడు. నీకు పరలోకం కావాలంటే ఆ జీవ మార్గము నీకు కావాలి. పరలోకము జీవ మార్గం కావాలంటే ఏం చేయాలా? దేవుని మాటలు పరలోక జీవమ్మ మన కబ్బులు అంటుంది. నీకు పరలోక జీవమ్మ ఎప్పటి నుంచి ఏం చేయాలా? దేవుడి మాట. 16 15 6 విషయం సాంసన్ గురించి. దేని చేత బట్టి బాధించవచ్చునో ఆ, నన్ను బంధించిన వల్ల నేను బలహీనున్నాయి, సామాన్య మనుషుల వల్లే ఒకరి వల్లే అవుతుందని ఆమెతో చెప్పాను. సంస్థను దేవుడు ఏర్పాటు చేసుకున్న కుమారుడు. ఆ కుమారుడు ఏం చేయాలి? దేవుడు నువ్వు తల ఇంటికో గొరగకుంటే నువ్వు ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి నీకు సమస్తమైన అధికారము ఇచ్చినాను. సంవత్సరం కంటే ఇంకా బలాఢ్యుడు బైబిల్లో లేదండి. ఆయన అది గడేశ స్తంభం, పెద్ద స్తంభం, ఇప్పుడు మన మంది ఇప్పుడు తెలియదు. అది లేచి కుదిరితే ఆయన అయితే 7.5 దిగిపోయిందంట. ఆయన ఎంత బలం ఉంటే మనిషి, ఆయన శక్తి మనిషిది కాదు, దేవుని శక్తి. ఆయన ఉండబట్టి అంత బలాఢ్యుడు. ఎవరి చేతిలో లేకపోయాడు? దిలీల చేతిలోకి పోయి దిలీ చేతిలో లాలించి నీ బలం ఎక్కడ ఉండదో నాకు చెప్పు అంటే ఆయన చేశాడు. ఆయన బలము ఒకసారి 2 సార్లు 3 సార్లు తనకి దాక్కొని చెప్పాడు, నా బలం ఎలా మంది చేత మౌకులు తెచ్చి నన్ను గట్టేస్తే నా బలము తగ్గిపోతుంది. చదువు అన్నమాట. కాబట్టి ఢిల్లీలో నీ మహాబలమి దేవునిదో
దేని చేత కట్టి బంధించవలసి వచ్చినదో దయచేసి ఏం చేసింది దిలీలు ఏం చేసింది నీ బలము ఎక్కడ ఉండదో నాకు తెలియపరచు. నాకు చెప్పి నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నా కాళ్ళ మీద పెట్టుకొని లాలించి పాలించి నీకు ముద్దు పెట్టి పాలిచ్చి సన్నవాలిచ్చి సాకుతానని ముద్దు పెడుతుందంట దిలీలు. ఎవరిని? కదా నేను పాలిస్తాను కదా, నేను మంచి ముద్దు పెడతాను, మంచి శక్తి ఇస్తాను, నీ బిడ్డనాడని నాకు చెప్పు, నేను కుక్కలు కట్టేసిన తన్నిస్తాను అంటే దిలీలు పాలించి పాలించి ఆయన బలం ఎక్కడున్నా తీసుకొని ఏం చేశాడు 4-5 మోకులు పెట్టి నీకు మోకులు కట్టి కట్టేస్తే నా బలం అక్కడ ఉడిగిపోతుంది, మీరు ఏదైనా చేసుకోవచ్చు. సంసోను 7 నవరించి శూలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుని సామాన్య మనుషుల పక్కన మళ్ళీ నేను అవుతున్నాని ఆమెతో చెప్పి అయినా బలమైన సువ్వలు అది కాళ్ళు కొద్ది కాదంట, బలమైన సువ్వలతో బంధిస్తే మామూలు సాధారణంగా మనిషి గల నేను అక్కడ ఉంటాను, నేను వాళ్ళ వల్ల ఒకటి చేరిపోతాను దిలీలకు చెప్పి. ఆ దిలీలు ఏం చేస్తుంది పోయి ఫిలిస్తీను సర్దారులు పిలిచి 7 నవరించులను దేవుడి దగ్గరికి తీసుకురాగా వాటితో అతన్ని బంధించను. అంతఃపురము దిగి ఉండి కనుక సంవత్సరాలు ఫిలిస్తీన్లు మీరు పడుచున్నారనగా చేసిన 7 నవరంజి శిరవత కట్టించిన ఆయన ఏం చేసింది దిలీలా ఫిలిస్తీన్లు పిలిచి ఫిలిస్తీన్లు ఆయన బంధించి వచ్చాను, మీరు వచ్చి ఆయన ఏమైనా చేసుకోవచ్చని దిలీలా వాళ్ళకి చెప్పినప్పుడు వారు వచ్చి ఏమైనా బంధించి ఆయన్ని లేపి ఆయన ఏం చేశాడు లేచి ఆయన వివరించక శుభల గిబలు తొత్తులుగా అయిపోయాయి. ఏం చేశాడు ఆయన బలము ఎంటుకలు వరకలేదు కనుక ఆయన ఏం చేసిన బలమున ఆ 7 ఇనుప శుభలతో బంధించినను. మరి ఏం చేశారు ఆయన వచ్చి దిలీలు వచ్చి వారికి ఫిలిస్తీన్లకు చెప్పినప్పుడు వారు వచ్చి ఆయన బంధించి లేపినప్పుడు ఆయన ఆడించగానే మొత్తం తిరిగిపోయాడు. ఇంకా కాపీ పెడుతున్నా ఇంకా నాకు అబద్ధం చూచావా, నేనింత నిన్ను ప్రేమిస్తే నేను ఆదరిస్తే నేను నడిపిస్తుంటే నాకు అబద్ధం చెప్పి నువ్వు ఆ పని చేస్తావని కోప్పడ్డప్పుడు ఎందుకంటే నీ బలం ఎక్కడ ఉండదు చెప్పాలి నాకు చెప్పని లాలించి పాలించాడు కానీ అలాగా మరి ఆయన మళ్ళీ చెబుతున్నాడు. సో ఏంది నువ్వే తగ్గింపులు ఆడతా బంధించదురా వాళ్ళు ఎవరు చదువుతున్నారు వేరే చదువుతున్నాను ఏ మాట చెప్తా సంబంధించింది మంచి పని తెచ్చు సాధారణ చెప్తే మనకి చెప్పినారంటారు.
ఢిల్లీలో ఏమంటుంది, నన్ను ఎగతాళి చేసి ఏలని చేపిత్తి. ఎవరితో ఉంటుంది అన్నమాట? సాంసంతో. నన్ను ఎగతాళి చేసి ఏలని చేపించడానికి నువ్వు ఈ రకంగా బంధించి నన్ను పంపించింది అంటే ఆయన ఏం చేశాడు, మళ్ళీ లేదమ్మా నువ్వు ఈ రకంగా బంధించేస్తే నేను అని ఇంకా ఆయన చరిత్రతో చెప్పాలంటే మీకు ఇంకా మరి అన్ని కోపాలు రావచ్చు. ఆయన కాళ్ళ మీద బండి పెట్టుకొని ఏం చేసేది, లాలించి పాలు చేసినప్పుడు ఇంకా ఆయన పొలమో చెప్పిన మంగళవారం ఏం చేశారు, ఇంకా గుండు కొరికిన ఆయన ఏం చెయ్య, ఆయన బలమంతా పోయింది. గానికతో ఏం చేశారు, మన ఎద్దులు ఇప్పుడు గాలికి దిగుతున్నాయి, గానికి దిప్పుతున్నాడు, దిప్పారు ఆయన్ని మోకులు కట్టి రౌండ్ చుట్టూ అలాగే పోనీళ్ళు. ఆయన మళ్ళీ ఏం చేశారు, ఆయన కళ్ళల్లో కళ్ళు పీకేశారు సాంసన్. అలాగే కూడా కాకుండా ఇంకా లాస్ట్ దాగోని గుడి కట్టారు. ఏం కట్టారు, దాగోని గుడి కడితే ఆయన ఏం చేశాడు, ప్రభావాన్ని మహిమలకు చూడపాలా, నువ్వు నాలో ఉండి ఒక్కసారి నన్ను క్షమించమని కన్నీరు ఏడ్చి ప్రభువుని తలపిస్తే ఏం చేశాడు, ఆ దాగోని 2 స్తంభాలు ఉందంట. ఆ దాగోని గుడి అయిన లాస్ట్ లో ఆ మోకులు లాగలేకు ఆ దాగోని గుడి పడిపోయి ఆయన చెడిపోయాడు, కొన్ని వేల మంది కూడా అంట చెడిపోయాడు. ఎందుకు? దేవుని మహిమ ఆఖరిసారి ఆయనకి ఇచ్చాడు. చనిపోయినా మళ్ళీ ఆయన ఆ దాగోని గుడి ఆయన లాగక 2 మోకులు ఆయన పడిపోయి కొన్ని వేల మంది చెడిపోయారు. ఆయన కూడా దాన్ని దేవుని చేతిలో బలం ఉంది. ఎవరి దగ్గరమా? దిల్లేరు శ్రీ చేతులు మహాబలం ఉందండి. అందుకే దేవుడు ఉన్నాడు, మార్గములో నిలిచి చూడు నా కుమారుడు, మార్గం చూడు నా కుమార్తె. నువ్వు దేవుల్లో ఉన్నావు, ప్రభువులో ఉన్నావు, లేక పరిశుద్ధంలో ఉన్నావు, లేకపోతే దేవుడు భయపడుతున్నావు, లోకాశల్లో ఉన్నావు. నువ్వు ఈరోజు తెలుసుకో నా కుమార్తె, నా కుమారుడా, నా బిడ్డ, నీకు ఎన్నిసార్లు చెప్పిన నువ్వు లోపలేదు. నువ్వు దేవుని మాటకు అలాగే దేవుడు చెప్పిన ప్రతి మాట మనం ఏం చేయాలా, అవమానం చేసుకుంటే అవమానం చేసి తినకూడదన్న పండుగని ఆదామును వ్యతిరేక తీసేసి దేవుని మాట ప్రతి మాట మనం వింటేనే దేవుని కుమారులుగా ఉంటాం, కుమార్తెలుగా ఉంటాం. లేకుంటే ఎవరు ఆయన పిల్లలని చెప్పుకోవడానికి కూడా అర్థలేదు కలుగుతాం. మరి ఈ మాటలు మీరు ఉంచుకోండి. ప్రభు పిల్లలుగా, ప్రభు కుమారులుగా నేను చెప్పినానని మీరు కోప్పడితే నేనేం చేయలేదు, అది మీ ఇష్టమండి. అందుకే దేవుడు ఏమైనా మార్గములో యెహోవా ఈలాగా సెలవిస్తున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గం గురించి విచారించండి, మేలు కలుగు మార్గని అడిగి అందును దేవుని మార్గం మీద, దెయ్యాల మార్గం మీద, లోక మార్గం మీద, ప్రజల మార్గం మీద, లేక ఈ లోక మార్గం మంచి అని అడిగి అందులో నడుచుకోం. అప్పుడు మీకు మన బిడ్డలకి నెమ్మది, మనకి నెమ్మది, మన కుమారులకు నెమ్మది, కుమార్తెలకు నెమ్మది, మన ఎప్పుడు వారి కూడా సంఘం నెమ్మది అయితేనండి. సంఘం ప్రార్థన లేకుండా ఎందుకు పోయినట్టే మన మేలు మార్గం మెరగట. మనం ఈ వరకు 1989 సంవత్సరము మందిరంలోకి వచ్చాం. అప్పటి నుంచి 2012 దాకా బ్రహ్మాండంగా జరిగింది మంది సంఘము ప్రార్థన. 2012 నుంచి ప్రార్థన లేదండి. మందిరానికి వచ్చేళ్ళు తక్కువే, ప్రార్థన చేసేళ్ళు తక్కువే, ప్రభు మాట్లాడేళ్ళు తక్కువే. ప్రభువుకు నేను 2012 సంవత్సరం 12వ తారీఖు రోజు గుర్తుపెట్టుకున్నాను, నాకు జరిగిన కార్యాన్ని బట్టి. ఆ రోజు నుంచి ప్రార్థన క్రమంగా జరగటం లేదు. ప్రార్థన కష్టం పేరుంది కానీ మహా ప్రార్థనని మళ్ళీ లేకుండా మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని అది యెషయా 53:6 చూడు. చదువు
ఎక్కడికి పోయిందట? ఇస్రాయేల్ ప్రజలు తీసుకొని ఎర్ర సముద్రం పోయింది మోస. మోస నా ఇల్లంతటి నమ్మకమైన వాడు అన్నాడు. ఇస్రాయేల్ ప్రజలు నడిపిస్తూ ఉంటే నా వల్ల కాదు, నేను నచ్చి వారిని మాట్లాడలేను అంటున్నాను. ఇప్పుడు నేను ఆయన ఏ బాల నేను నచ్చి వారిని కనుక మా ఇద్దరు నచ్చేలే మాట్లాడతాను. ఏమన్నాడు? ఎర్ర సముద్రం దాటించి మోస ఇస్రాయేల్ ప్రజలు బానిసత్వంలో మూగిపోతున్నారు, వాళ్ళని తీసుకొని ఎర్ర సముద్రాన్ని ఆయన ఏమన్నాడంటే, నేను నచ్చి వాళ్ళని మాట్లాడి నాకు నొప్పి మాడతా, నేను వాళ్ళని నడపలేను. మోస నేను చెప్పినట్టు నేను కాంగ్రెస్ పాము అక్కడ తీసుకుని ఎర్ర సముద్రం గుట్టు 2 పాయలకి ఆయన నేలకు అర్థం. ఆయన తీసుకొని ఎర్ర సముద్రం వెళ్ళినప్పుడు వారు చనిగారు గునిగారు, మాకు మనిషి మాకు సమాధానం కలవని తెలిసి తీసుకొచ్చావా, మేము ఇక్కడ రావాల్సిందేనని ఆయన మాకు ఆహారం మోస ప్రార్థించగా దేవదూతలకు ఆహారం పెట్టించాడు పరలోకంలో. మొన్న మేము వచ్చిన పశువుల ఆహారం తినలేము అంటే ఏం చేశాడు? పూరేళ్ళ పెట్టిన ఆహారము మాంసాహారం ఇచ్చాడు మోస ప్రార్థించగా. దేవుడు మోసకి అది ఇచ్చింది, దేవుడు పెట్టించాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాము? దేవుని మాటలు లేని ఎక్కడ చేయంగా అప్పుడు వారు ఏం చేశారు? ఎర్ర సముద్రం దాచించిన ఆయనక ఎవరు వారు సెదిరిపోయారు. దేవుడి మాటకే లోపలే వాళ్ళు కాలేబు ఎవసో ఇద్దరు వేరే బాగా చెప్పిన చేసిన పాలిసీని పరిస్థితి చేసిన వద్దాను. వీళ్ళందరూ ఇంకా 6 లక్షల కాలబాలను దేవుడి మాట లెక్క చేయాలి. అందరూ ధరలు తోమ తప్పిపోయారు. ఎవరు పనికి మాలిన వారిని తోమనా? ఇప్పుడు మన సంఘం కూడా అంతే. రోజు మందిరానికి వస్తాం, గొర్రెలు తోమ తప్పిపోయి దేవుడి మాటలు లెక్క చేయము. దేవుడి మాటలు నీ దేవుడి మాట నీ మనసులో తోమ తప్పిపోవాలి. మనకి ఇష్టమైన తోమం తొలుగుతుంది, మన దర్శనాన్ని నిర్మర్పించింది. అక్కడి దౌర్జన్యం లేదు, బాధింపబడినను అతని దౌర్జన్యం చేసినను బాధింపబడినను అయినా నోరు తెరవద్దంటే ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. నిన్ను నన్ను ప్రేమించుతాను. ఆయన నన్ను పడుతున్నారని దౌర్జన్యం, ఆయన బాధింపబడి నన్ను పడుతున్నారు. ఎవరి కోసం? నీ కొరకు, నా కొరకు. ఆయన కలవరు నమ్మిన ఆ రక్తం కాచి నిన్ను నన్ను ప్రేమించి రక్తం తినుకున్నాను. నా స్వరక్తం నన్ను కొనుక్కున్నాను. ఆయన రక్తంతో మన ప్రతి బిడ్డ కూడా లోకంలో మనకి ఆహారం లేకపోయినా, వస్త్రం లేకపోయినా, మనకి తిండి కాకపోయినా, ప్రభు వచ్చి వరకు మనం ఈ లోకం ఇచ్చేంత వరకు ఆయన పిల్లలుగా జీవించాలని నీకు మనం చేయొచ్చు. దేవుడి చిన్న మాటలను ఎవరు అయోగ్యంగా పాత్రలు చేయదు. యోగ్యులుగా ఉన్నవారు ఇవ్వండి, యోగ్యులుగా లేకపోతే ఆ అమ్మ ఇంకా అమ్మ తిందని ఆ అంకమ్మ తిందని మార్తం వేయకూడదు, మార్తం నత్తుందని మరి అమ్మేయకూడదు. అయినా ప్రతి మనిషి తను తాను పరిచయిస్తుంది. బల్లలు బాప్తిసం పొందిన ప్రతి బిడ్డ కూడా బల్లలు చేయాలి. లేకపోతే మీరు మందిరానికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఎందుకు? మందిరానికి వచ్చి ఇరికాయలు పెళ్లి చేసుకుంటే కాడికి రాకపోయినా ఇంకే సంతోషం. అందుకే దేవుడు అన్నాడు, మీరు కూడి వచ్చినా కూడికే కానీ మీరు కదా. మన కూడి మందిరం నుండి వచ్చి ఆయనకు సంతోషం కాదు, మనం దేవుడి పిల్లలుగా ఉంటే ఆయనకు సంతోషం. అప్పుడు ఆయన పిల్లలుగా ఉండాలి. అప్పుడు మనము ఆయన బిడ్డలుగా, ఆయన కుమారుగా ఉంటాం. మీరు బల్ల చేసే ప్రతి బిడ్డ కూడా ఎవరు యోగ్యంగా యోగ్యులుగా చేయాలని మీకు మనం దేవుడు ఇచ్చిన మాటలను జరుగుతారు.